ప్రార్థించుతాం. మిక్కిలి కృపగల మా పరలోకపు దేవ, మీ పరిశుద్ధ నామమున సంఘముగా మేమందరం కూడా మీ దివ్య సన్నిధి సంఘమున చేరి మిమ్మల్ని ఆత్మతో, సత్యముతో, ప్రేమతో, మా జ్ఞానంతో, బలంతో ఆరాధించడం అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన తరుణం కొరకు మీకు వందనము. మీ వాక్యమును ధ్యానం చేయి ఈ సమయం మా అందరి కొరకు దీవించి అనుగ్రహించు. మాతో మాట్లాడడం దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడకు బోధకుడముగా మా మధ్య సంచరించు మాట్లాడు. వేస్తున్నాము ప్రార్థించున్నాము. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమ, పెంతెకోస్తు తరువాత 7వ ఆదివారం ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ధ్యాన అంశం థియోలాజికల్ ఎడ్యుకేషన్ సండే. థియోలాజికల్ ఎడ్యుకేషన్ సండే, వేదాంత తర్బీదు, వేదాంత విద్య ఆదివారంగా ఈ దినం మనం ధ్యానం చేయకోరబడుతూ ఉన్నాం. చర్చ్ మినిస్ట్రీస్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి పరిచర్య, సంపూర్ణ సేవ కొరకు యవనస్తులు పిలువబడతారు. పిలువబడినటువంటి యవనస్తుల పిలుపును సంఘము గుర్తించుట, గౌరవించుట, వాటిని అధ్యక్ష మండలముకు ప్రతిపాదించుట, వారు పిలుపును పరీక్ష చేసి థియోలాజికల్ ఎడ్యుకేషన్ కొరకు కాలేజెస్కి పంపించడం, అక్కడ వారు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వేదాంత తరబీదు పొంది తిరుగా పరిచర్యకు అధ్యక్ష మండలంలో ప్రవేశించి అధ్యక్షుల వారి చేత అభిషేకించబడి పరిచర్యను కొనసాగించుట. మనం చివరిలో పాడిన పాట మీరు ఒక్కొక్క వచనాన్ని జాగ్రత్తగా మనన చేస్తూ పాడినారని నేను ఆశపడుతూ ఉన్నాను. మా ఫస్ట్ ఆర్డినేషన్ 1994 ఆగస్ట్ 7th జమలమడుగులో అయిన తర్వాత దెన్ బిషప్ ఎల్వి ఆశ్రయ తండ్రి గారు మమ్మల్ని అందరినీ కూడా ఆల్టర్ పైన, ఆ స్టెప్స్ పైన నిలబెట్టి, వారు మా చివర పెద్ద గురువులందరూ నిలబడి ఈ పాట పాడించారు. రెవరెండ్ కె కనకరాజ్ లేట్ పాస్టర్ గారు ఈ పాట లీడ్ చేశారు. వారు పాడుతున్నప్పుడు మా అందరి కళ్ళు చెమ్మగిల్లాయి. సేవ యొక్క గొప్పతనం, సేవ యొక్క ప్రాధాన్యత, which is very important part of ministries of the church. అందుకొరకు తర్బీతిచ్చే థియోలాజికల్ కాలేజెస్, తర్బీతు పొందే మన యవనస్తులు, వారి ప్రాధాన్యతను వివరించిన సంగతులు ఈ దినం మనం ధ్యానం చేయకోరబడుతూ ఉన్నాం. ఏసీపీస్లో నేను పని చేస్తున్నటువంటి దినాల్లో ఒక నంద్యాల అధ్యక్ష మండలం నుండి వచ్చిన స్టూడెంట్ నా దగ్గరకు వచ్చినారు. నేను తనతో మాట్లాడతా, మరి ఈ సంవత్సరం ఫీజు కట్టారా? ఒకరిద్దరు డోనర్స్ నాకు అందుబాటులోకి వచ్చారు. నీకు ఎంత అవసరం, ఎంత అమౌంట్ నేను కట్టాలి? ఆ స్టూడెంట్ మాకు ఆలోచించకుండా, అయ్యగారు ఈ సంవత్సరం నేను కట్టాల్సిన ఫీజు అంతా కట్టేశానండి, ఇక నాకు అవసరం లేదు పాస్టర్ అయ్యగారు. ఇంకొక స్టూడెంట్ ఎవరికైనా డయర్ నీడ్లో ఉన్నటువంటి వారిని కట్టండి. ఆ మాటలు నన్ను చాలా సంతృప్తిపరిచాయి. వేదాంత తరగతిలో ఉన్నటువంటి స్టూడెంట్స్ డబ్బులు ప్రోగు చేయడమే ఒక కార్యక్రమముగా తలంచే ఈ దినాలలో దట్ స్టూడెంట్ వాజ్ ఫీల్ దట్ సెల్ఫ్ సఫిషియంట్. తనకు అవసరమైన ఫీజెస్ అన్ని కట్టారు, ఇంకా అక్కర్లో ఉన్న వారికి సహాయం చేయాలి. చదవబడినటువంటి 3 వేద పాఠములలో చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. పాత నిబంధన పాఠంలో
కాల్ నరేటివ్ ఆఫ్ ద ప్రాఫెట్ ఇర్మియా. ఇర్మియా ప్రవక్తను దేవుడు పిలుచుచున్నటువంటి పిలుపు. 7th రీసెంట్గా 7వ తేదీ కడపలో మినిస్ట్రీరియల్ కమిటీ 6 మంది స్టూడెంట్స్ వేదాంత తరగతి పూర్తి చేసుకొని వచ్చారు. రీసెంట్గా వారిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాం. అందులో అందరినీ అడుగుతున్నటువంటి ప్రశ్న, నీ పిలుపు గురించి కొన్ని మాటలు చెప్తావా? దేవుడు పిలిచాడా? తల్లిదండ్రులు నిన్ను సమర్పించారా? నీవు సమర్పించుకున్నావా? ఎందుకొరకు పరిచర్యకు వచ్చావు? ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవాన్ని, వారి జీవితాలలో పిలుపుని వారు మాట్లాడుతూ ఉన్నారు. కాల్ నరేటివ్ ఆఫ్ ప్రాఫెట్ ఇర్మియా. ఇర్మియా ప్రవక్తను దేవుడు పిలుచుచున్నటువంటి పిలుపు వృత్తాంతం. ఆ వృత్తాంతంలో ఆ పొలిటికల్ కాంటెక్స్లో ఇశ్రాయేలు రాజ్యము 2 రాజ్యాలుగా విడిపోయారు. జోషియా రాజ్య పరిపాలనలో సంస్కరణలు ప్రారంభం చేయబడ్డాయి. ఆ చివరి దినాల్లో మెగిద్దో అనే చోట ఆయన చంపబడ్డాడు. బబులోనుకు చెరకు కొనిపోబడ్డాడు. క్రీస్తుకు పూర్వం 687వ సంవత్సరం, క్రీస్తుకు పూర్వం 600 సంవత్సరాల మధ్యకాలంలో ప్రవక్త కూడా వాజ్ టేకెన్ అవే టు ద ఎగ్జైల్. ప్రవక్త కూడా చెరకు కొనిపోబడ్డాడు. చెరకు కొనిపోబడబోతున్నటువంటి దినములకు ముందుగా ఆయన దేవుని పిలుపును పొందుచూ ఉన్నాడు. ఆ పిలుపులో దేవుడు నిర్దిష్టమైనటువంటి సంగతులను ప్రవక్తకు తెలియజేస్తూ ఉన్నాడు. ఐ న్యూ యు, నేను నిన్ను ఎరుగుదును. ఎప్పుడు? తల్లి గర్భములో రూపకల్పన చేయబడక మునుపు నేను పిలిచి తిని, నేను నిన్ను అభిషేకించి తిని. దీస్ టర్మ్స్ వెరీ పవర్ఫుల్ టర్మ్స్. ప్రవక్త వాటిని రికార్డ్ చేస్తూ ఉన్నాడు. ఇది దేవుని పిలుపులో భాగం. ఆషామాషి పరిచర్యకు నేను రాలేదు. దేవుడు ఆ పరిచర్యకు నన్ను పిలిచాడు. పిలవడానికి ముందుగా దేవుడు నన్ను ఎరుగును. అక్కడ వాడబడిన హీబ్రూ టర్మ్, వెరీ ఇంపార్టెంట్ టర్మ్, యాదా. YADA, యాదా. యాదా అంటే అర్థం ఏంటంటే, soon after the marriage, wife and husband will come to know one another by biological union, by sexual intercourse. They come to know each other. వివాహమైన తరువాత భార్యాభర్తలు ఇరువురు కూడా ఒకరిని ఒకరు తెలుసుకోవడం ప్రారంభం చేస్తారు. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం ప్రారంభం చేస్తారు. ఒకరి భావోద్రేకాలను అర్థం చేసుకోవడం, ఆహారపు అలవాట్లు అర్థం చేసుకోవడం ప్రారంభం చేస్తారు. ఈ టర్మ్ వాస్ యూజ్డ్ హియర్, యాదా. 2వ భాగంలో యేసుక్రీస్తు ప్రభుల వారి బోధన పరిచర్య, టీచింగ్ మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభుల వారు అనేక సంగతులను ఉపమాన రీతిగా బోధిస్తారు. ఆయన ఉపమాన రీతిగా బోధిస్తూ ఉన్నాడు. క్రీస్తు బోధలను విని, బోధల ఆధారిత విశ్వాస జీవితం కట్టుకున్నవాడు, బండపై తన ఇంటిని కట్టుకున్నవాడు. మనమందరం కూడా ఇళ్లను నిర్మించుకుంటాం. ఆ ఇల్లు నిర్మించుకోవడానికి సివిల్ ఇంజనీర్ వచ్చి ఆ సాయిల్ని పరీక్షిస్తాడు, గ్రౌండ్ని పరీక్షిస్తాడు. అది బురదన, మట్టి ఎక్కువ ఉన్నదా, ఇసుక ఎక్కువ ఉన్నదా, రాళ్ళు ఎక్కువ ఉన్నాయా అన్నీ చూస్తాడు. అన్నీ చూసిన తర్వాతనే దానిని మనం నిర్మించడం ప్రారంభం చేస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారు, ఇఫ్ యూ లిసన్ టు మై టీచింగ్స్ వెరీ కేర్ఫుల్లీ, ఎవరైతే నా బోధన పరిచర్యని జాగ్రత్తగా విని నేర్చుకుంటారో, దట్ పర్సన్ విల్ గెయిన్ గాడ్స్ విజ్డమ్. విని నేర్చుకునేవాడు, నా బోధలు విని నేర్చుకునేవాడు దేవుని జ్ఞానం చేత నింపబడతాడు. అలా నింపబడినటువంటి
వాడు తన విశ్వాసం అనే ఒక ఇంటిని బండ మీద నిర్మించుకుంటాడు. అలా కాకుండా వింటారందరూ, పాటించరు. అలాంటి వారు ఇసుక మీద ఇంటిని నిర్మించుకున్నటువంటి వారు. వరద వస్తుంది, గాలి వస్తుంది, ఒక బిల్డింగ్ విల్ స్టాండ్ ఫర్ ఎవర్, అనదర్ బిల్డింగ్ విల్ కొలాప్స్, మరొక ఇల్లు కూలిపోతుంది. ఇది యేసు ప్రభుల వారు చెప్తున్నటువంటి ఉపమానం. 3వ పాఠంలో పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాస్తున్నటువంటి ఈ ఉత్తరంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులను ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇట్ ఈస్ అడ్రస్డ్ టు ద చర్చ్ అట్ ఎఫెసస్. మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ నాన్ జూయిష్ కన్వర్ట్స్. యూదేతర భక్తులు, యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారు, వారిని గురించి యేసు ప్రభుల వారు చెబుతున్నటువంటి బోధ. ఆయన ఏం చెప్తున్నాడంటే, ప్రియమైనటువంటి ఎఫెసీ వారిలారా, దేవుని సేవ పరిచర్య కొనసాగుట కొరకు దేవుడు అందరినీ పాదిరీలను పిలవడు. 4 సంవత్సరాలు ఏడో తరబితు చేస్తారు, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉంటారు, ఆర్డినేషన్ కావాలని బిషప్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇట్ ఈస్ నాట్ యువర్ కాల్ ఇన్ యువర్ లైఫ్. అందరూ గురువుల కొరకు పిలువబడరు. కొందరు అపోస్తలులుగా పిలువబడతారు, కొందరు బోధకులుగా పిలువబడతారు. చూడండి, మీరు అక్కడ 4 కేటగిరీస్ ఆఫ్ మినిస్ట్రీస్ కనిపిస్తుంది. 4 కేటగిరీస్. ఈ నలుగురికి ఇవ్వబడినటువంటి ప్రాథమిక పరిచయం ఏంటంటే టు టీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని బోధించుట. బై టీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యు గెయిన్ యూనిటీ అమాంగ్ ద లిజనర్స్. ఈ సీక్వెన్స్ మీరు జాగ్రత్తగా వినాలి. బోధన పరిచర్య ద్వారా, పరిచర్యల ద్వారా వింటున్నటువంటి ప్రజలలో ఐక్యత ఏర్పడుతుంది. బై మై టీచింగ్స్ JCM చర్చ్ విల్ బి యునైటెడ్ ఇఫ్ మై టీచింగ్స్ ఆర్ జెన్యూన్. లేకపోతే మీరు కొట్లాడుకుంటూనే ఉంటారు, లేకపోతే మీరు గ్రూపులుగా డివైడ్ అయ్యే ఉంటారు. ఎలక్షన్లు వచ్చేటప్పటికి 4-5 పార్టీలు అవుతారు. ఉండాలి, పార్టీలు ఉండాలి. ఎఫెసీ పత్రికలో పౌలు మాట్లాడుతున్న మాట ఏంటంటే, బై ద టీచింగ్ ఆఫ్ గాడ్స్ వర్డ్ లిజనర్స్ విల్ గెయిన్ యూనిటీ. బై దేర్ యూనిటీ వరల్డ్ విల్ బి అట్రాక్టెడ్ టు యునైటెడ్ ఇన్ టు క్రైస్ట్. క్రీస్తు ప్రభుల వారిలో ఐక్యపరచబడినటువంటి విశ్వాసులను గమనించినటువంటి లోకం ఆ ఐక్యత కొరకు ప్రాకులాడి యేసు వైపు వస్తుంది. ఇది సీక్వెన్స్. విత్ దిస్ ఇంట్రడక్షన్, ఇర్మియా పిలుపు గురించి కొన్ని ఆలోచనలు నేను మీతో కూడా చెప్తాను. అక్కడ వ్యాఖ్యానం ఏం చెప్తుందంటే, అట్ ఈస్ ఎ టీన్, మేబీ 24 years ఆర్ 23 years, 23 సంవత్సరాల ప్రాయంలో ఇర్మియా ప్రవక్తగా దేవుని నుండి పిలుపును పొందుచు ఉన్నాడు. 23 సంవత్సరాలంటే బహుశా మన కాలంలో డిగ్రీ అయిపోతుంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సిద్ధపడతా ఉంటాం. ఎ ప్రైమ్ ఏజ్ ఆఫ్ ఎ పర్సన్. మన జీవితాలలో ఒక ప్రాముఖ్యమైనటువంటి వయస్సు. ఆ వయసులో నీవు చేసే నిర్ణయాలు, ఆ వయసులో నీ చదువు విల్ సెటిల్ యువర్ లైఫ్ ఫర్. ఆ తర్వాత 30-40 సంవత్సరాలకు నీ జీవితాన్ని సెటిల్ చేస్తుంది. ఈ ప్రాయంలో ప్రవక్త ఎక్స్టాటిక్ ప్రార్థనలో ఉన్నాడు. చుట్టూ ఉన్న వారిని ఎవరిని చూడడం లేదు. తన మనసును దేవునిపైన కేంద్రీకరించాడు. దేవునితో ప్రత్యక్షమైనటువంటి ఫేస్ టు ఫేస్ అనుభవంలోనికి వెళ్తూ ఉన్నాడు. ఇట్ ఈస్ కాల్డ్ ఎక్స్టాటిక్ స్టేజ్. మనం ప్రార్థన చేస్తామంటే పక్కన గిన్నబడినట్టు శబ్దం వస్తుంది, పిల్లి బరిగెట్టినట్టు శబ్దం వస్తుంది, చూస్తాం. అవి విల్ డిస్టర్బ్ అవర్ ప్రేయర్. కానీ ఇక్కడ ప్రవక్త
డైరెక్ట్ కమ్యూనికేషన్ విత్ గాడ్, దేవుడితో అనుసంధానం చేయబడినటువంటి ఈ పరిస్థితులలో దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాడు. ఈ కాంటెక్స్ట్ నేను మీకు ఇంతవరకు చెప్పాను. రాజ్యం కూల్చివేయబడుతూ ఉన్నది, దేవాలయం కూల్చివేయబడ్డది, చుట్టూ ఉన్నటువంటి కోటగోడలు కూల్చివేయబడ్డాయి, కాల్చివేయబడుతూ ఉన్నాయి. బబులోను అందరినీ కూడా బబులోనుకు చెరకు నెబుకద్నెజరు తీసుకొని వెళ్తున్నటువంటి పొలిటికల్ అన్రెస్ట్ సిచ్యువేషన్లో చుట్టూ యుద్ధములు, సైన్యము పహార, అటు పరిగెడుతున్నారు, ఇటు పరిగెడుతున్నారు, వీడిని చంపేస్తున్నారు, వాడిని చంపేస్తున్నటువంటి ఈ కాంటెక్స్లో he could listen God's voice. ఈ పిలుపు వృత్తాంతం చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మన జీవితాలలో కూడా మనం అనేక సందర్భాలలో అనేకమైనటువంటి పనులు చేయడం కొరకు దేవుడు మనల్ని పిలుస్తాడు. పిలవడం అంటే సునీల్ సిఎస్ఐ రాయలసీమ అధ్యక్ష మండలంలో పరిచర్య చేస్తావా అని డైరెక్ట్గా నాతో మాట్లాడలేదు, కానీ దేవుని వాక్కు ద్వారా నాతో మాట్లాడాడు. మిమ్మల్ని కూడా వివిధ పరిచర్యలకు మీరు వచ్చేసారు. డాక్టర్గా, టీచర్గా, ఇంజనీర్గా, నర్స్గా, వివిధమైన వృత్తులకు మీరు వచ్చారు. ఇంతే సార్ చదువుకునింది, అందుకు ఆ ఉద్యోగాలు వచ్చినాయి సార్ కాదు. ఇట్స్ గాడ్స్ కాల్ ఇన్ యువర్ లైఫ్. ప్రవక్తని చిరు ప్రాయంలో దేవుడు పిలుస్తూ అక్కడ దేవుడు వాడుతున్నటువంటి మాటలు, ఐ న్యూ యూ, నేను నిన్ను ఎరుగుదును. ఇట్ ఈస్ హార్ట్ నాలెడ్జ్, HEART, హార్ట్ నాలెడ్జ్. దేవుడికి ఇర్మియాతో హృదయాంతరంగ జ్ఞానం, నాట్ హెడ్ నాలెడ్జ్. సునీల్ బాబు అంటే మీకు ఎంతమందికి హార్ట్ నాలెడ్జ్ తెలుసు? ఏందో ఆదివారం ప్రసంగం ఇంకా వెళ్ళిపోతాం, ఆయన గురించి మాకేం తెలుసు సార్ కదా. మనందరికీ మన ముఖ్యమంత్రి తెలుసు, కానీ ఆయన మనం తెలియదు. మనందరికీ క్రీస్తు ప్రభుల వారు తెలుసు, యెహోవా దేవుడు తెలుసు, కానీ ఆయనకు మనం తెలియదు. రెసిప్రోకల్ నాలెడ్జ్, రెసిప్రోకల్ రిలేషన్షిప్. నేను దేవుణ్ణి ఎరుగుదును, దేవుడు నన్ను ఎరుగుడు. నేను దేవుని ప్రేమిస్తాను, దేవుడు నన్ను ప్రేమిస్తాడు. నా భావోద్రేకాలు దేవుడికి తెలుసు, దేవుడి భావోద్రేకాలు నాకు తెలుసు. మన పిల్లల గురించిన మన జ్ఞానం ఈజ్ అ హార్ట్ నాలెడ్జ్. దేవుడు ఇర్మియాతో అంటున్నాడు, ఐ న్యూ యూ, నేను నిన్ను ఎరుగుతాను, నేను నిన్ను ఎరుగుతాను. తల్లి గర్భంలో నీవు రూపకల్పన చేయబడక మునుపే ఐ హావ్ చోజన్ యూ, నేను నిన్ను పరిచయ కొరకు ఎన్నిక చేశాను. దేవుడు 3 విషయాలు ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఐ నో యూ, ఐ ఫార్మ్డ్ యూ, ఐ కాన్సిక్రేటెడ్ యూ. నేను నిన్ను ఎరుగుదు, నేను నిన్ను రూపకల్పన చేసేది. దేవుడు చెప్తున్నటువంటి రెండవ మాట, ఐ ఫార్మ్డ్ యూ, ఐ ఫార్మ్డ్ యూ. తల్లి గర్భంలో మనం అందరం కూడా రూపకల్పన చేయబడతాం. 3-4 నెలలలో నీ శరీరంలోని అవయవాలన్నీ కూడా తల్లి గర్భంలో రూపకల్పన చేయబడతాయి. 7వ మాసంలోకి నీవు సంపూర్ణమైనటువంటి శరీర అవయవముల నిర్మాణం పూర్తి చేయబడతావు. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను రూపకల్పన చేస్తున్నాను. ఈజ్ ఇట్ సో? దేవుడు రూపకల్పన చేసే అవసరమేమి? మేల్ ఫీమేల్ బయలాజికల్ యూనియన్తో గర్భధారణ వస్తుంది. ఆ గర్భధారణలో ఫ్యూటస్ తల్లి గర్భంలో నిలబడుతుంది. నెలలు గడుస్తూ ఉండగా వృద్ధి చెందుతుంది. కానీ దేవుడు అంటున్నాడు, ఈ ప్రాసెస్ అంతటిలో కూడా ఇర్మియా, నేను పాలు పంపులు పొందుచూ ఉన్నాను. ఇన్ యువర్ కేస్, నీ విషయంలో. ఇక్కడ 2 ప్రాముఖ్యమైన సంగతులు అక్కడ కనిపిస్తాయి. ఒకటి, కుమ్మరి కుండను తయారు చేయడం. రెండవది, వడ్రంగి ఒక వస్తువును తయారు చేయడం. ఈ రెండింటిలో వాడబడే టర్మ్ దేవుడు ఇక్కడ వాడుతూ ఉన్నాడు. ఐ ఫార్మ్డ్ యూ,
కుమ్మరివాడు మట్టి తీసుకొని కుండలు చేసే ప్రక్రియలో తన నిపుణత, తన ఆలోచనలు, సమయానుకూలమైనటువంటి జ్ఞానంతో వాటిని తయారు చేస్తాడు. ఏ కార్పెంటర్ విల్ క్రియేట్ చైర్, టేబుల్, ఆల్టర్. వారు రూపకల్పన చేసినట్టుగా నేను నిన్ను తల్లి గర్భంలో రూపకల్పన చేసింది. మూడవది, ఐ కాన్సిక్రేటెడ్ యు. నేను నిన్ను పరిచర్య కొరకు ప్రతిష్ఠించి దాబార్, దేవుని మాట ద్వారా నేను నిన్ను పిలిచాను. అక్కడ వాడబడినటువంటి మాటలు ఏంటంటే దాబార్, దేవుని మాట ఒక్కసారి నోటి నుండి వచ్చిన తర్వాత తన కార్యములు చేయకుండా అది వ్యర్థముగా వెనక్కి వెళ్ళదు. నేను ప్రసంగం మొదలుపెట్టాను, మాట్లాడకండి అంటాను, నిద్రపోకండి అంటాను. మీరు నిద్రపోతానే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. నా మాటలు వ్యర్థమైనట్ట కాదా? అయినట్టే. సెల్ ఫోన్ చూడకండి అని చెప్తాను, చర్చిలోకి వచ్చి సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటారు, స్నేహితులతో మాట్లాడుకుంటూ ఉంటారు, చెప్పినా వినరు. దేవుని మాట అలా కాదు. ఇఫ్ వన్స్ ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ మౌత్ ఆఫ్ గాడ్, ఇట్ హ్యాస్ ఎ పవర్ టు అకంప్లిష్. దేవుని నోటి నుండి వచ్చే మాట తన పనిని చేయకుండా తిరుగా దేవుని దగ్గరకు వ్యర్థముగా వెళ్ళదు. ఈ పరిచర్య చేయుట కొరకు నేను నిన్ను పిలుస్తూ ఉన్నాను. అందుకొరకు నేను నిన్ను కాన్సంట్రేట్ చేశాను. నీవు ఇశ్రాయేలు జాతి అంతటి ముందర నా స్వరమును మొదట నీవు విని ఆ స్వరమును నువ్వు చక్కగా అర్థం చేసుకొని నా ప్రజలకు వినిపించాలి. యూ నీడ్ టు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. పాదిరి చేయాల్సిన పని ఏంటంటే, నేను ఇక్కడ నిలబడి బోధన చేయడానికి ముందుగా ప్రార్థనలో కనిపెట్టాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, సిద్ధపడి ఆ ప్రసంగం చెప్పినప్పుడు అది మీ హృదయాలలోకి చొచ్చుకొని వెళ్తుంది. లేకపోతే చాలా ప్రసంగాలు వింటాం, చాలా ప్రసంగాలు చేస్తాం, అవి నిష్ప్రయోజనంగా వెళ్తాయి. దేవుడు చెబుతా ఉన్నాడు, నా నోటి నుండి వచ్చే స్వరం, మాటలు తన కార్యములు చేయకుండా వ్యర్థముగా రావు నా దగ్గరికి వెనక్కి. దేవుడు చెబుతా ఉన్నాడు, ఇర్మియాని పరిచర్య టు ద హోల్ నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. నా పరిచర్య సిఎస్ఐ రాయలసీమ అధ్యక్ష మండలం అంతటి కొరకు. ఇర్మియా ప్రవచనం పరిచర్య ఇశ్రాయేలు దేశం అంతటి కొరకు. సార్వభౌమాధికారి అయినటువంటి దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి ఇర్మియా ఆ పరిచర్యలో ఇశ్రాయేలు ప్రజలందరికీ దేవుని స్వరాన్ని తెలియచెప్పే గురుతర బాధ్యత ఆయన కలిగి ఉన్నట్టుగా దేవుడు చెబుతా ఉన్నాడు. ఐ కాన్సిక్రేట్ యూలో మనకు కనిపించేది ఏంటంటే, ఒక పరిచర్య కొరకు పిలువబడినటువంటి వ్యక్తిని యోగ్యుడిగా భావించి అన్ని తరబితులు రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేశాడని నమ్మి, ఓ పాస్టర్ గారు మాతో మాట్లాడుతూ చెప్తున్నాడు, ఏ పెళ్ళి అంత త్వరగా చేసుకున్నాం అంటే ఆర్డినేషన్ ఏమన్నారు సార్, అందుకు చేసుకున్నా సార్. రిక్వైర్మెంట్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసిన తర్వాత కాన్సిక్రేషన్ జరుగుతుంది. దేవుడు అంటున్నాడు, ఆ కాన్సిక్రేషన్ ముందుగానే నీవు తల్లి గర్భంలో రూపకల్పన చేయబడక మునిపే నేను నిన్ను అభిషేకించింది నీ సంపూర్ణ పరిచర్య కొరకు. ఆ అభిషేకించటంలో దేవుని పవిత్రత, పరిశుద్ధత మనకు కనిపిస్తుంది. ఇర్మియా ప్రవక్తని ఆయన ప్రవక్తగా నియమించడానికి ముందుగా 3 కార్యాలు చేస్తూ ఉన్నాడు. Prior to God's call, God equipping the prophet with the 3 things. 3 సంగతులలో ప్రవక్తని పరిచర్యకు మునుపుగా దేవుడు నింపుతూ ఉన్నాడు. 1, డివైన్ అథారిటీ. God sanctioning his authority to preach his word as a prophet to his people. నేను మీ దగ్గరికి పరిచర్య చేయడానికి వచ్చాను 2018 నవంబర్ 1 నుండి. తండ్రి గారి దగ్గరికి 4 సార్లు వెళ్ళాను.
ఫర్ ద ట్రాన్స్ఫర్ ఆర్డర్. ఎందుకో ఆయన ఇస్తా సునీల్ అంటాడు, మళ్ళీ రమ్మంటాడు. నేను అన్న చివరిలో, తండ్రిగారు మీరు ఇవ్వకపోతే నేను ఆ చర్చ దగ్గరికి వెళ్ళలేను. ఇన్ వాట్ అథారిటీ ఐ విల్ గో? వచ్చి సంఘ పెద్దలకు నేను మీ పాదిరి అంటే మీరు నన్ను స్వీకరిస్తారా? మీకు ఒక కాపీ ఇవ్వాలా, నాకు ఒక కాపీ ఇవ్వాలా ట్రాన్స్ఫర్ ఆర్డర్? దేవుడు చెబుతా ఉన్నాడు, పరిచర్య కొరకు ఐ శాంక్షన్డ్ డివైన్ అథారిటీ ఫర్ ద ఇర్మియా ప్రవక్తకు నేను దైవ అధికారాన్ని ఇస్తున్నాను. రెండవది డివైన్ ప్రెజెన్స్. ఆ పరిచర్య చేయడానికి ఇర్మియా ప్రవక్త ఒంటరిగా వెళ్ళడం లేదు, నేను ప్రవక్తతో వెళ్తూ ఉన్నాను. మూడవది డివైన్ వర్డ్. దేవుని వాక్కుతో ప్రవక్త పరిచర్యకు ముందుకు వెళ్తాడు. ఇవన్నీ గుర్తుంటాయా మీకు? ఉంటాయి, గుర్తుంటాయా? నేను చాలా జాగ్రత్తగా మీకు నేర్పించాలని ఆశతో చెప్తా ఉన్నాను. యూ నీడ్ టు లిసన్ వెరీ కేర్ఫుల్లీ. ఇక్కడ రికార్డ్ చేసుకోవాలి. ఒకటి డివైన్ అథారిటీ, రెండవది డివైన్ ప్రెజెన్స్, మూడవది డివైన్ వర్డ్. ఈ మూడింటితో దేవుడు ప్రవక్తలను పంపుతూ ఉన్నాడు. ప్రవక్త చేసే పరిచర్యలు మూడు. ఒకటి ఈజ్ ఎ ఓవర్సియర్. పైన నిలుచొని అన్నిటినీ చక్కబెట్టేవాడు, అన్నిటినీ క్రమశిక్షణ చేసేవాడు, అన్నిటినీ వాటి స్థానంలో ఫంక్షన్ చేసేటట్టు చూచేవాడు. పాస్టర్ గారు సంఘమంతటికి ఓవర్సియర్. శ్రీలమైత్రిని చూడాలి, యవనస్తులను చూడాలి, సండే స్కూల్ని చూడాలి, ఎల్పిఎఫ్ని చూడాలి, డిఫరెంట్ మినిస్ట్రీస్ సంఘంలో జరిగేటట్టుగా ఓవర్సియర్గా పాస్టర్ గారు చూడాలి, అలాంగ్ విత్ ద పాస్టరేట్ కమిటీ. ఓవర్సియర్. రెండవది కూల్చివేయవాడు. అబ్బో ఇదేమిటామండి, నెగటివ్ కాదు. కూల్చివేయవాడు. ప్రవక్త కూల్చివేస్తాడు. ఏంటి కూల్చేస్తాడు? అక్రమ కట్టడములను కూల్చేస్తాడు, అక్రమమైన ఆచార సాంప్రదాయాలను కూల్చివేస్తాడు. సునీల్ బాబు వచ్చి నాకు అది వద్దంటాడు, ఇది వద్దంటాడు, ఈయనతో కష్టమండి అన్నారా నా గురించి చాలామంది. మీరు కూల్చివేసే పని మనందరికీ దేవుడు ఇచ్చాడు. అక్రమమైన కట్టడాలు కట్టేశారు. నేనే కట్టాను, మీరే కట్టారు. ఇదైతేనే ఇట్లా, ఇది కాకుంటే ఇట్లా లేదు, అట్లా కాదు, ఇట్లా కాదు. ప్రవక్తకు దేవుడు ఇస్తున్నది ఏంటంటే కూల్చివే. మానవ నిర్మిత అక్కడ అక్రమ కట్టడాలు, ఇవి దైవ సంకల్పంలో లేవు, అవన్నీ కూల్చివే. ఇంకా కొన్నింటిని కట్టు. మూడవది చివరిది పాజిటివ్, కట్టాలి. దిస్ త్రీ మినిస్ట్రీస్ ఇర్మియా ప్రవక్తకు దేవుడు ఇస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి బోధనా పరిచర్యలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు చెబుతా ఉన్నాడు. యేసు ప్రభుల వారి సంకల్పం ఏంటంటే, నా బోధనా పరిచర్య ద్వారా యు నీడ్ టు రిసీవ్ గాడ్స్ విజ్డమ్. దేవుని జ్ఞానాన్ని మీరు పొందుకోవాలి. సునీల్ బాబు 3 సంవత్సరాలు అవుతుంది నవంబర్కి పని చేయడం ప్రారంభం చేసి మీ మధ్య. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మీ అందరి హృదయాలలో దేవుని గురించిన జ్ఞానంలో ఐ బ్రాట్ సమ్ చేంజ్. సటన్లీ ఐ బిలీవ్ మీ హృదయాలలో దేవుని గురించిన జ్ఞానంలో ఒక మార్పును నేను తీసుకురాగలిగాను. దేవుడు చెప్తారు, యేసు ప్రభుల వారు చెప్తున్నారు, మీ అనుభవాలలో, మీ విశ్వాసంలో, మీ నమ్మకంలో నేను ఒక మార్పును తీసుకొని రావాలి నా బోధన పరిచర్య ద్వారా. ఆ బోధన పరిచర్య ద్వారా మీరు నూతన ఇశ్రాయేలు అనే ఒక జనాంగంలోనికి సమకూర్చబడాలి. మై డియర్ డిసైపుల్స్, మీరు యూదులు కావచ్చు, యూదేతరులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, క్రీస్తు ప్రభుల వారి వాక్యం ద్వారా విశ్వాసంలోనికి నడిపింపబడిన వారిని నేను ఒక నూతన కట్టడముగా నిర్మించబోతూ ఉన్నాను. ఒక నూతన జాతిగా నేను నిర్మాణం చేయబోతున్నాను. ఏ న్యూ నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ ఐఎమ్ గోయింగ్ టు బిల్డ్. కడతాను. ఆ కట్టడంలో బండ మీద కట్టుకుంటారా, ఇసుక మీద కట్టుకుంటారా, దట్ డిపెండ్స్ అపాన్ యూ. మీ ఇష్టం. వింటారు, చేస్తారు, ఒక కేటగిరీ. ఇంకొక కేటగిరీ వింటారు జాగ్రత్తగా. వాళ్ళు ఎంత చక్కగా వింటారంటే ప్రసంగాలు నువ్వు మళ్ళీ పోయిన తర్వాత అన్నీ చెప్తారు, కానీ పాటించరు.
పాదిరి కూడా అన్నీ చెబుతాడు, పాటించడు. చెప్పేది పాటించి చెబితే ఒక కేటగిరీలోకి వస్తాం, చెప్పేది పాటించకుండా చెబితే ఇంకొక కేటగిరీలోకి వస్తాం. యేసు ప్రభుల వారు కూడా చెప్తున్నదండి, నా బోధలను విని మిమ్మును మీరు నూతన ఇశ్రాయేలు ఒక గృహ నిర్మాణంలో నేను చేయబోతూ ఉండగా మీరు మీ విశ్వాస జీవితాలని బండ మీద కట్టుకుంటారా? నా బోధలు విని వాటిని పాటించండి. బోధలు విని పాటించని వారుగా ఉన్నట్టయితే ఏ కొత్త బోధ వస్తే ఆ కొత్త బోధ వైపు పరిగెడతానే ఉంటారు. కొంతమందిని మనం చూస్తాం చర్చ్లో, ఇక్కడ వింటారు మళ్ళీ ఒక సంఘానికి పరిగెడతారు, ఇక్కడ వింటారు మళ్ళీ ఒకరిని పిలుచుకుంటారు ఇంటికి. వాట్ ఈస్ యువర్ డిసిప్లైన్, రాయల్టీ టు యువర్ మదర్ చర్చ్? క్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు, నా బోధలను విని వాటిని పాటించినట్లయితే మీ విశ్వాస జీవితాన్ని మీరు బండ మీద కట్టుకోవడం మీ ఇష్టమే, అది నీ బాధ్యతే. ఎలా కట్టుకుంటే అలా కొనసాగగలవు. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నటువంటి మాట, ద వర్డ్ ఆఫ్ జీసస్ బ్రింగ్స్ గాడ్స్ విజ్డమ్. యేసు ప్రభుల వారి బోధను వింటున్నటువంటి వారికి చాలా ఆశ్చర్యమైంది. ఏంటి ఈయన బోధలో ఉన్నటువంటి ప్రత్యేకత? శాస్త్రులు పరిశీలన వల్లే బోధించకుండా ఈయన బోధలో ఒక ప్రత్యేకత మాకు కనిపిస్తూ ఉన్నది. కొంతమంది భయపడ్డారు యేసు బోధను విని. ద టీచింగ్ వాజ్ విత్ అథారిటీ, అధికారంతో చెబుతాడు. శాస్త్రులు పరిశీలన కూడా చెబుతారు, కామెంటరీస్ చదివి చెబుతారు. కానీ క్రీస్తు ప్రభుల వారు చెబుతారు, వింటున్నటువంటి వారిని దేవుని చిత్తమునకు అనుసంధానం చేయగలిగిన శక్తి క్రీస్తు ప్రభుల వారి బోధకు ఉన్నది. మీరు జాగ్రత్తగా దీన్ని నేర్చుకోవాలి. శాస్త్రుల పరిశీలకు బోధ ఉన్నది, జ్ఞానం ఉన్నది, బోధిస్తారు. కానీ దేవుని చిత్తమునకు వింటున్నటువంటి వారిని అనుసంధానం చేయలేరు. క్రీస్తు ప్రభుల వారి బోధలో తెలిసే పెక్యులియారిటీ వింటున్నటువంటి మనల్ని అందరినీ కూడా దేవుని చిత్తానికి వ్యక్తిగతంగా మనలను అనుసంధానం చేయగలరు. అందుకొరకు యేసు ప్రభుల వారి బోధ విన్న వారికి భయమైంది, ఆశ్చర్యమైంది. చివరిలో పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాస్తున్నటువంటి ఆలోచన చూడండి. ఆ మాట నేను ఒకసారి చదువుతాను. పరిచర్య ధర్మము జరుగులాగా 175వ పూట. కొందరిని అపోస్తలులుగా, God will call some of you as apostles. God will call you, some of you, as a prophets. God will call you, some of you, evangelists. God will call you, some of you, shepherds. God will call you, some of you, teachers, upadeshas.